ఎవరికది? ఏంటి? నా బంగారానికి. మేము ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా? పోవే. నీ పని చెప్తానుండు. నాన్న బంగారు, లేచి హార్లిక్స్ తాగి నిద్రపోమ్మా. లే నాన్న, ఇంత టైం అయింది ఇంకా లేవేంటి నువ్వు? బంగారు లే నాన్న, లే. అమాయకుడేంటి ఇలా వినాయకుడైపోయాడు? అమ్మమ్మో, ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి. నువ్వేంటి ఇక్కడ? డిస్టర్బ్ చేయకు, నిద్రపోతున్నాడు. వెళ్ళి వెళ్ళు. ఓకే ఓకే డాడీ. ఎందుకే మీ డాడీని పిలుస్తావు ఇప్పుడు? ఏం లేదు, నీ కొడుకి జోల పాట పాడడానికి. ఏంటమ్మా? రండి డాడీ రండి. ఏంట్రా? మన పూజ కూడా అయిపోయింది. అవును, వీడింకా లేవనే లేదు. చూడండి. అయ్యయ్యో, వినాయకుడు పాలే తాగుతాడు అనుకుంటే ఏకంగా బెడ్డెక్కి పడుకున్నాడండి. ఆపద్బాంధవా, అనాథ రక్షక, వినాయక కాపాడయ్యా, కరుణించయ్యా. అయ్యయ్యయ్యయ్యా. ఏయ్, దండం పెట్టుకోవే. ఏమండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మేము కింద దండం పెట్టాం, ఓవర్ యాక్షన్ వద్దు. ఇంతకి వాడెక్కడే? స్వామి వినాయక. వినాయకుడి కన్నా వీడికే పొట్టెక్కున్నట్టుంది. శుక్లాం వరదరం విష్ణు. ఓ మంచి డాడీనిచ్చావు. శశివర్ణం చతుర్భుజం. అంతకన్నా మంచి మమ్మీనిచ్చావు. ప్రసన్న వదనం జాయేద్. ఓ మంచి సిస్టర్నిచ్చావు. సర్వ విఘ్నోపశాంతయే. ఎంతో గ్లామర్. వెయిట్ ఉన్న నాకు అంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు. ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్. తన పేపర్ కరెక్ట్ చేయి, కంప్యూటర్ మిస్టేక్ చేయి. స్వామి, నా చెల్లెల్ని పాస్ చేయి. ఎంత స్వార్థంరా. ఈ చిన్న ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నీ తమ్ముడు కుమారస్వామి చూడు, ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. మొదలెట్టావా? నువ్వేమో అమ్మలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఎదురు చూస్తున్నావు. నేను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్లి అవుతుందో లేదో అని భయం వేస్తుంది. అబ్బా, నీకు విషయం తెలుసా? చెప్పు. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. స్వామి, ఈ గెటప్ లో వద్దు. నీకు జీన్స్, టీషర్ట్, ప్యాక్స్, షూ అన్ని కొనిస్తాను. అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు. ఇది మన డీల్. ఓకేనా? తొక్కల డీలు నువ్వు. నిర్విఘ్నం కురువే దేవే సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడున్న యూత్ టూ మచ్ టాలెంటెడ్. దేవుడికే ఐడియాలు ఇచ్చేస్తారు. హలో అమ్మా. ఎక్కడికి రా వెళ్ళావు? ఇంటికొస్తే గుడికి వెళ్ళానని అబద్ధం చెప్పు, ఓకేనా? గుడికే వచ్చాను, నేనెందుకు అబద్ధం ఆడాలి? అడుగు డాడీ. ఏంట్రా ఆడుకుంటూ అలా వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, ఇక్కడ అడుగుతుంటే అక్కడేం చూస్తున్నావురా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. గుడికి. సరే, అబద్ధం చెప్పు. గుడికి. డాడీ మీరుండండి, నేను అడుగుతాను. ఒరే అన్నయ్య, నువ్వు నిజము చెప్పొద్దు అబద్ధము చెప్పొద్దు. రాత్రి పడుకున్నావా? పడుకున్నా. ఓకే. మార్నింగ్ లేచావా? లేచా. బయటికి వెళ్ళావా? వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళా. నాన్న, నా వల్ల అమ్మా స్వాతి, ఏం చేసావురా? నాన్నోయ్, చెల్లికి కళ్ళు తిరిగినట్టున్నాయి. మీరు ఎందుకంటే టెన్షన్ పడతారు? వాడు గుడికెళ్ళనని చెప్తున్నాడు కదా. మీకు అసలే హై బీపీ. అమ్మో, మీకేమైనా అయితే నా కాలి గోవిందా. ఏమండి, నేనున్నాను కదా, నేను అడుగుతాను, సరేనా? బాబు బుజ్జి, నా బంగారు కొండ, నిజం చెప్పినానా? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పునానా. గుడికి. పోనీ అబద్ధమైనా చెప్పరా? గుడికి. అయ్యో లక్ష్మి. నాన్న, అమ్మకి లో బీపీ అనుకుంటా. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? వద్దురా,
వద్దు, ఇంకా నిన్నేమీ అడగను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు అసలే హై బీపీ. నేను వస్తాను, వదిలే. నిజం చెప్పినా నమ్మట్లేదు, అబద్ధం చెప్పినా నమ్మట్లేదు. వినాయక, నన్ను ఏం చేయమంటావు స్వామి? నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉండరా బాబు. అరే, మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది, స్వీట్స్ తీసుకుంట్రా. ఏంట్రా అంత డల్గా ఉన్నారు? మనం ముందు మనీహన్ ఎవరని చెప్పారా? ఎరా పాట బాలేదా? నువ్వు బాలేదురా, ఎతవ డాన్స్ నువ్వునేలా. ఓకే. ఇటు చూడు, అడు గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అవసరం? మరి ఇడు బాత్రూమ్ లో షేవింగ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చాడు. ఒరే, ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా, అప్పుడే నా దగ్గర ఒక 100 ఉందిరా. ఎక్కడ జేబులోనా బ్యాంకులోనా? జాతర రిస్క్. తీరా తీ. నీ దగ్గర ఎంత ఉందిరా? 500. అమ్మని అమ్మ, పార్టీ గ్రాండ్ అవుతురోయ్. చెప్పేదేనమ్మా, 500 ఉంటే అందులో 450 కరెంట్ బిల్ కట్టాను. ఇక నా దగ్గర మిగిలింది 50. ఎవరా తీసుకో. నీ పరిస్థితి ఏంట్రా? వద్దురా, అడగొద్దు, చాలా తక్కువ ఉన్నాయరా. ఎంత? 100 రూపాయింది. వేస్ట్ గాడు. ఇది లాస్ట్ వీక్ చూపించు ₹6. అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది. ఇది కొత్త రూపాయి, కావాలా? తీసుకో. ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా. కరెక్టేరా. ఏం చేస్తాం, మందు గురించి మాట్లాడేటప్పుడు స్వీట్ సెంటర్ పెట్టే మూత. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? మై హెల్ప్ యూ? అబ్బా, మన మీద 1000 రెట్లు పెట్టరా. బాబాయ్ ఎరా ఏంటి ఫుల్ ఎంజాయ్? ఆఫ్ కూడా సరిపోవట్లేదు ఇక్కడ, ఫుల్ ఒకటి ఏంటి? బాబాయ్ అది కాదు బాబాయ్, దగ్గర కష్టాలు ఉన్నాడంటే అందరం కలిసి డబ్బులు పోగు చేసి హెల్ప్ చేస్తున్నాం. యూత్ అంటే ఇలా ఉండాలి. ఉండండి అది ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరెప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఎంజాయ్. ఓకే, క్యారీ ఆన్. అబ్బా, బాబాయ్ ధర్మదాతరా, నా రూపాయి నాకు వచ్చాడు కదా. అంటే నీ చెల్లెలు పాసా? పాస్ అయింది పంతులు గారు. నువ్వు మామూలుడివి కాదు. చూడు ఆయన, నువ్వు అమాయకుడు కావచ్చు, కానీ ఆయన వినాయకుడు. తేడా వచ్చిందనుకో, తొడగొట్టి తొడంతో కొడతాడు. భగవంతుడికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీ షర్టు కాదు, చక్కగా కొబ్బరికాయ కొట్టు. ఇది నువ్వు పట్టు. అలాగే పంతులు గారు. శుభం. నాయనా, నేను కొట్టమంది కొబ్బరికాయ, చిడతలు కాదు. కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గర వెళ్ళి పైన పరమశివుడికి వినిపించాలి. అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి. జై వినాయక. కొంప ముంచావు కదరా. ఏమండి, ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంటినైనా ఇలా చేసావు? ఓసారి అక్కడ చూడు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు జనాలందరినీ వేసుకొని వచ్చేస్తుంది. పంతులు గారు, ఏంటి ఐడియా ఇచ్చింది మీరు, వాళ్ళు ఏమిచ్చినా సగం మీకే. అయ్యయ్యో, నన్ను ఇచ్చావు కదరా వెదవది. వాళ్ళు ఊనం చేసేస్తారు ఇప్పుడు. అమ్మా, ఎరా గుళ్ళోకి వచ్చింది అమ్మాయిల తలలు పగలగొట్టడానికా? చూసావా? ఎరా, నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా? చేసిందంతా చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడున్నాడో చూసారా? వీడిని వదలదు, పోలీసులకు పట్టించాల్సిందే. పోలీసులకు నన్నొద్దు, వీడిని పట్టించాను. హలో, ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు? ఎవరు కావాలని కొట్టరు. ఎనీహౌ థ్యాంక్స్, బయలుదేరండి. మనం జంపు. కొబ్బరికాయ కొట్టడం కొత్త? కాదు, మీకు తగలడం కొత్త. సారీ అండి. ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి. మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి? హా? దేనికి? ఈసారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని. స్వామి వినాయక, దండప్ లాంటి బాడీని ఇచ్చావు. అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ ని ఇస్తావు అనుకున్నాను, కానీ లాభం లేదు. 13 ఏళ్లుగా నేను ఈ గుడికి వస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు. కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు.
నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు. ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ. ఈ రోజు నా హుడ్బిన్ చూయించలేదనుకో, నీ కొబ్బరికాయ కొట్టను, నా తలకాయ కొట్టేస్తాను. ఛీ! ఏంటి అలా నవ్వుతున్నావు? సరే నువ్వు చెప్పరా. జోక్ ఆఫ్ ది డే రా. నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడు నీకు డబుల్ సెట్ చేశాడ్రా. ఒరే, అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. నువ్వు కూడా తింగరదాంతో చేరి నన్ను ఏడిపిస్తున్నావు కదమ్మా. ఆహా, నీ వెంట పడిన అమ్మాయి కాదురా, నీ కంట పడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. సూపర్ సూపర్ అమ్మా. అవునా? ఉమ్, ఒకసారి చెప్పరా. వెంటనే డ్రాయింగ్ వేసి నా కోడల మొహం ఎలా ఉందో చూసుకుంటాను. చెప్పు చెప్పు. చెప్తానమ్మా. కళ్ళు ద్రాక్ష పళ్ళు, ఆహాహాహా, ఆహా. ముక్కు జీడిపండు, వా సూపర్. పెదాలు నారింజ తొనలు, వా క్యా బాత్ హై. ఆహా, బుగ్గలు. ఆపిల్ పళ్ళ. కరెక్ట్. అమ్మా, వీడు పొద్దున్నే అమ్మాయిని చూసి రాలేదు, ఫ్రూట్ స్టాల్ కి వెళ్ళొచ్చాడు. వా 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 వా, ఎంత అందంగా ఉంది అమ్మాయి. చూడవే, చాలా బాగుంది కదా. అమ్మా సూపర్. ఆహాహాహా, నువ్వు కూడా చూడరా. ఏంటమ్మా ఈ పిచ్చి గీతలు? నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మను గీసావు. అయ్యడా. ఏంట్రా ఇది? ఇల్లా లేక ప్లే గ్రౌండ్? ఏం రాస్తున్నావు? ఏం లేదు డాడీ. చేతిలో ఏంట్రా అది? ఆ? ఏయ్, చూపించరా. రే, నేను కాదు, నువ్వు గీసానని చెప్పురా. పర్వాలేదురా, నీకు టాలెంట్ బాగానే ఉంది. డ్రాయింగ్ సూపర్ గా గీసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అమ్మ బొమ్మ భలే గీసావురా. సూపర్, చాలా నీట్ గా ఉంది. కీప్ ఇట్ అప్. ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టు. ఓకే బాయ్. ఆగండి, ఏ ఆ బొమ్మ గీసింది నేనే. వెరీ గుడ్, పర్వాలేదే. నీ బొమ్మ నువ్వు బాగానే గీసావే. సరిగ్గా చూడండి, అది నేను కాదు, మీ అమ్మ బొమ్మ. రేయ్, మొత్తం మీద మనాడు ప్రేమలో పడిపోయారా? ఏంట్రా ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత కూడా బాటిల్ ఓపెన్ చేయడానికి లేట్ ఎందుకు రా? రేయ్, బాటిల్ ఓపెన్ చేయాలంటే ఒకే ఒక కండిషన్. ఏంటది? కండిషన్ ఏంట్రా? ముందు ఆ బాటిల్ ఓపెన్ చేయరా బాబు. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. నో. ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, ఎక్కడుందో అన్ని తెలుసుకున్నాక ఈ బాటిల్ ఓపెన్ చేస్తాను రా. ఏం చేద్దాం? ఈ జన్మకేడు బాటిల్ ఓపెన్ చేసినట్టే. చేపెట్టుగా. ఏదో మందు కొట్టి మంచి విషయం చెప్దామంటే కుదరలేదురా. కోటి వస్తారా? ఏయ్, ఒరేయ్, ఆ అమ్మాయి రా. ఏయ్, ఏమైందిరా? ఏయ్, ఇవ్వరా. ఏయ్, ఏయ్, ఏయ్. ఇదేంటి మా బాబు దగ్గర ఇలా బుక్ అయిపోయాను? బాటిల్ వేస్ట్ అయిపోయింది. ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఈ ఇంట్లో నీకేం తక్కువైందిరా? ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. ఆ మందు బాటిల్తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసావు కదరా. నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు. జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు. నేను పిల్ల డైనోజర్ అయితే నువ్వు పెద్ద డైనోజరే కదా. రే, ఎందుకు అలా పరిగెత్తావు? మొన్న గుడిలో కనపడిన అమ్మాయి ఆటోలో కనపడింది, అందుకే రన్నింగ్ చేసా. అమ్మాయి నేను చూసిందా? దానికన్నా ముందు నాన్న నన్ను చూశాడు. ఏయ్, వాడేమంటున్నాడు? అబ్బే ఏం లేదండి, వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేశాడంట, అంతే. రేయ్, ఏ తండ్రి నా కొడుకుని నువ్వు వచ్చే ఇది చెయ్యి అంటాడు, కానీ
నువ్వేం చెయ్యొద్దు. అలాగే ఉంటే చాలు. నీ ఆకారంతోనే కాదురా, నీ చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నావు. ఛే! ఎందుకు డాడీ వాడిని అలా తిడతారు? వాడు ఏడుస్తున్నాడు పాపం. సారీరా. నాన్న